హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదాస్ స్టోరీ కార్నర్. మహాభారతం ఎపిసోడ్ 8లో పాండవుల హస్తినాపుర ప్రవేశం, భీముడిపై హత్యాయత్నం మరియు కృపాచార్యుడు అండ్ ద్రోణాచార్యుడు కథ, అలాగే అర్జునుడి అసాధారణ ప్రతిభ గురించి మనం తెలుసుకున్నాము కదా. ఇప్పుడు మనం తర్వాత ఏమి జరిగిందో తెలుసుకుందాం పదండి. ఏకలవ్యుడు ఈ పేరు వినగానే మన కళ్ల ముందు ఏం మెదులుతుంది? బహుశా అచంచలమైన గురుభక్తి. తన గురువు ద్రోణాచార్యుడి కోసం ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా తన విలువిద్యా సర్వస్వమైన కుడిచేతి బొటనవేలిని కోసిచ్చిన ఒక మహాశిష్యుడు. ఈ కథ మనందరికీ బాగా తెలుసు. కాని ఆగండి, మనం చిన్నప్పటినుంచి వింటున్న ఈ కథ ఇక్కడితో అయిపోలేదంటే? సరే, అయితే ఇప్పుడు మనం కథలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం రండి. ఏకలవ్యుడిని ఒక గిరిజన బాలుడిగా తెలుసుకోవడానికి ముందు అతని పుట్టుక వెనుక ఉన్న ఒక పెద్ద రహస్యం, ఒక నాటకీయమైన నేపథ్యముంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మనకు అసలైన ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. ఏకలవ్యుడు కేవలం ఒక నిషాద బాలుడు కాదు. అతను యాదవ వంశానికి చెందిన ఒక రాజకుమారుడు. శ్రీకృష్ణుడి తండ్రి వాసుదేవుడు కదా, ఆ వాసుదేవుడి సోదరుడే దేవశ్రవుడు. ఆ దేవశ్రవుడి కుమారుడే ఈ ఏకలవ్యుడు. అంటే ఏకలవ్యుడు శ్రీకృష్ణుడు పుట్టుకతోనే అన్నదమ్ముల పిల్లలన్నమాట. కాని అతని బతుకు పూలపాన్పు కాదు. విధి అతడితో ఆడుకుంది. పుట్టినప్పుడే ఒక జ్యోతిష్కుడు ఇతని వల్ల యాదవ వంశానికి కీడు జరుగుతుందని చెప్తాడు. ఆ భయంతో కన్న తండ్రి అతన్ని అడవిలో వదిలేస్తాడు. అదృష్టవశాత్తు నిషాద తెగరాజు హిరణ్యధనువు అతన్ని చేరదీసి తన సొంత కొడుకులా పెంచుతాడు. తన అసలు కథ తెలియకుండానే ఒక వేటగాడిగా పెరుగుతాడు. కాని అతని ఆశయం మాత్రం అసాధారణం. తను ఒక గొప్ప విలుకాడు కావాలి. సో ఆ ఆశయంతో అతను నేరుగా గురు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. ధనుర్విద్య నేర్పించమని అడుగుతాడు. కాని ఇక్కడొక సమస్య. అప్పటి సామాజిక కట్టుబాట్ల ప్రకారం ద్రోణుడు కేవలం రాజకుమారులకే గురువు. అందుకే నిషాద తెగకు చెందిన ఏకలవ్యుడిని శిష్యుడిగా చేర్చుకోలేనని చెప్పేస్తాడు. ఇక చూడండి, ఇక్కడే కథలో అసలు మలుపు మొదలవుతుంది. కాని ఏకలవ్యుడు వెనక్కి తగ్గాడా? లేదు. అతను అస్సలు నిరాశపడలేదు. గురువు తిరస్కరిస్తే ఏంటి అనుకొని అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ద్రోణుడి మట్టి విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు. ఆ విగ్రహాన్నే తన గురువుగా భావించాడు. ఆ విగ్రహం ముందే అపారమైన ఏకాగ్రతతో, పట్టుదలతో సాధన చేసి సొంతంగానే అసాధారణమైన నైపుణ్యాన్ని సంపాదించాడు. సరే, ఇంత నైపుణ్యం సాధించాడు, మరి అది ప్రపంచానికి ఎలా తెలిసింది? ఒకసారి పాండవులు, ద్రోణుడు వేటకి అడవికి వెళ్లారు. వాళ్ల వెంట ఉన్న కుక్క సాధన చేసుకుంటున్న ఏకలవ్యుడిని చూసి మొరిగింది. తన ఏకాగ్రతకు భంగం కలిగిందని ఏకలవ్యుడు దాని నోట్లోకి 7 బాణాల్ని వరుసగా వదిలాడు. అంతే, మొరగడం ఆగిపోయింది. ఈ అసాధారణ నైపుణ్యం చూసి పాండవులకు, ముఖ్యంగా అర్జునుడికి మతిపోయింది. ఈ బాణాలు ఎవరు వేశారని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ఏకలవ్యుడు కనిపించాడు. వాళ్ళు ఎవరు నువ్వు అని అడగ్గానే అతను ఎంతో గర్వంగా నేను ఏకలవ్యుడిని, ద్రోణాచార్యుల వారి శిష్యుడిని అని చెప్పాడు. ఆ ఒక్క మాట ముఖ్యంగా అర్జునుడి గుండెల్లో ఒక పెద్ద కలకలం రేపింది. తన గురువుని కళ్లారా చూసిన ఏకలవ్యుడు ఆనందంతో ఆయన పాదాలమీద పడ్డాడు. అప్పుడు ద్రోణుడొక మాట అన్నాడు. అది వింటే ఎవరికైనా గుండె ఆగిపోతుంది. నువ్వు నన్ను గురువుగా భావిస్తే, నిజంగా నా శిష్యుడివే అయితే నాకు గురుదక్షిణ ఇవ్వాలి. నీ కుడిచేతి బొటనవేలును గురుదక్షిణగా ఇవ్వు అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆ మాట విన్న ఏకలవ్యుడు ఏం చేసి ఉంటాడో. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఏమాత్రం సంకోచించలేదు. వెంటనే తన కత్తి తీసుకుని కుడిచేతి బొటనవేలుని కోసి గురువు పాదాల దగ్గర పెట్టాడు. ద్రోణుడు తీసుకున్న ఆ కఠిన నిర్ణయానికి కారణం ఏకలవ్యుడు పుట్టుక అంటే అతని కులం కాదట. అసలు కారణం అతని ప్రవర్తన. సింపుల్గా చెప్పాలంటే కులం కాదు, గుణం. మరి ద్రోణుడిని అంతగా భయపెట్టిన ఆ గుణమేంటి? ఏకలవ్యుడు ఒక మహాకోపిష్టి. అంటే ఏంటి? అంటే అతనికి విపరీతమైన కోపం వస్తుందన్నమాట. ద్రోణుడు అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన ఆ ఒక్క సంఘటనేంటి? అడవిలో ఏకలవ్యుడున్నాడు. ఫుల్ కాన్సంట్రేషన్తో తన ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అప్పుడే అక్కడికి పాండవుల వేట కుక్క ఒకటి వచ్చింది. అది ఆగకుండా మరుగుతూ అతని ప్రాక్టీస్కి అడ్డుపడింది. అంతే, కేవలం తన ప్రాక్టీస్ డిస్టర్బ్ అయిందన్న కోపంతో ఏకలవ్యుడు ఏం చేశాడో తెలుసా? ఏకంగా 7 బాణాలు తీసి ఆ కుక్క నోట్లోకి కొట్టాడు. ఆ దెబ్బకి ఆ జీవి చనిపోయింది. ఇది అద్భుతమైన స్కిల్ ఏమోగాని అదే సమయంలో చాలా భయంకరమైన సీన్. ఇదంతా ద్రోణుడు గమనించాడు. ఇప్పుడు చెప్పండి, దీన్ని ఎలా చూడాలి? అద్భుతమైన విలువిద్యా నైపుణ్యంగా చూడాలా, లేక జస్ట్ మొరిగినందుకు ఒక జీవిని అంత దారుణంగా చంపేసిన క్రూరత్వంగా చూడాలా? ఇది స్కిల్ ప్రదర్శన లేక క్రూరత్వ ప్రదర్శన? ఇక్కడే వచ్చింది అసలు తేడా. మిగతా వాళ్ళందరూ ఏకలవ్యుడిలో ఏం చూశారు? వావ్, ఎంత గొప్ప ఆర్చర్, ఎంత స్కిల్ అని మెచ్చుకున్నారు. కాని ద్రోణుడు మాత్రం వేరేది చూశాడు.
ఆ స్కిల్ వెనక దాగి ఉన్న కంట్రోల్ లేని క్రూరత్వాన్ని, ఆ డేంజర్ని ఆయన పసిగట్టాడు. ఆ క్రూరత్వాన్ని గమనించిన తర్వాతే ద్రోణుడు ఆ కాంట్రవర్షియల్, చరిత్రలో నిలిచిపోయే ఆ ఫైనల్ డెసిషన్ తీసుకున్నాడు. ద్రోణుడి భయానికి కారణం ఏకలవ్యుడి టాలెంట్ కాదు, అతని టెంపర్మెంట్, అతని మనస్తత్వం. విపరీతమైన కోపం, రెచ్చగొడితే వచ్చే ఉన్మాదం. ఇలాంటి వ్యక్తి చేతిలో అంత పవర్ ఉంటే అది వినాశనానికే దారితీస్తుందని ఆయన భయపడ్డాడు. నిజానికి ఆలోచిస్తే ద్రోణుడు ఇదే కారణంతో తన సొంత కొడుకు అశ్వత్థామాకి కూడా కొన్ని దివ్యాస్త్రాలు నేర్పలేదు. ఎందుకంటే అశ్వత్థామ కూడా చాలా కోపిష్టి. మరి సొంత కొడుకు విషయంలోనే అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు అదే లక్షణాలున్న ఏకలవ్యుడి విషయంలో మాత్రం ఎలా రూల్స్ మారుస్తాడు? ద్రోణుడి లాజిక్ ఏంటంటే, మొదట ఆ క్రూరమైన పనిని చూశాడు. ఆ తర్వాత ఇంత పవర్, ఇంత కోపమున్న వ్యక్తి వల్ల ఫ్యూచర్లో ఎంత ప్రమాదముందో ఊహించాడు. అప్పుడు గురుదక్షిణ అనే కాన్సెప్ట్నే ఒక కారణంగా వాడుకున్నాడు. ఫైనల్గా ఆ ప్రమాదాన్ని పూర్తిగా ఆపడానికి అతని బొటనవేలు తీసుకున్నాడు. అంటే ఇది శిక్ష కాదు, ఒక ప్రివెంటివ్ యాక్షన్ అన్నమాట. సాధారణంగా ఏకలవ్యుడి కథ ఇక్కడితో అయిపోయిందని అందరూ అనుకుంటారు. కాని అసలు విషాదం, అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. అతని జీవితంలోని మనకు తెలియని చివరి అంకంలోకి అడుగు పెడదాం. బొటనవేలు పోయినా అతని పట్టుదల పోలేదు. మిగిలిన 4 వేళ్లతోనే మళ్లీ ప్రావీణ్యం సంపాదించాడు. కాని ఈసారి అతనెంచుకున్న దారి వేరు. అధర్మం వైపు నడిచాడు. శ్రీకృష్ణుడి బద్ధశత్రువైన జరాసంధుడి సైన్యంలో చేరాడు. విధి విచిత్రం చూడండి, తన సొంత వంశమైన యాదవుల మీదే యుద్ధానికి దిగాడు. అతని బాణాల దెబ్బకి యాదవ సైన్యం మొత్తం అతలాకుతలమైపోయింది. పరిస్థితి ఎంతగా చేయిదాటిపోయిందంటే చివరికి స్వయంగా శ్రీకృష్ణుడే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ చివరి ఘట్టంలో యుద్ధానికి ముందు కృష్ణుడు ఏకలవ్యుడికి తన అసలు పుట్టుక గురించి చెబుతాడు. ఆ మాటలు విని ఏకలవ్యుడు ఎంత ఆశ్చర్యపోయుంటాడో. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడి చేతిలో ఏకలవ్యుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆలోచించండి, తన సొంత అన్న చేతిలోనే మరణించాడు. ఇంతకన్నా విషాదముంటుందా? అయితే మహాభారతంలో ప్రతి మరణం ఒక పెద్ద చిత్రంలో భాగం. అతని మరణం కూడా అంతే. అది ఒక ముగింపు కాదు, ఒక చక్రాన్ని పూర్తి చేయడానికి నాంది మాత్రమే. ఏకలవ్యుడికి జరిగిన అన్యాయాన్ని కృష్ణ పరమాత్ముడు చూస్తూ ఊరుకోలేదు. అందుకే చనిపోయే ముందు అతనికి ఒక వరం ఇచ్చాడు. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం కల్పించాడు. ఆ వరం ఎలా ఫలించిందో చూడండి. ఏకలవ్యుడే మరుజన్మలో దృష్టద్యుమ్నుడిగా పుట్టాడు. అతని పుట్టుకకు ఉన్న ఒకే ఒక లక్ష్యం ద్రోణుడిని వధించడం. చివరికి కురుక్షేత్ర యుద్ధంలో అదే దృష్టద్యుమ్నుడు ద్రోణుడి తల నరికి తన పగ తీర్చుకున్నాడు. అలా ఏకలవ్యుడి కథ ఒక చక్రంలా పూర్తయింది. మొత్తం ఈ కథ విన్నాక మన మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే. ఒక వ్యక్తి దగ్గర అద్భుతమైన ప్రతిభ ఉండొచ్చు, అసామాన్యమైన పట్టుదల ఉండొచ్చు. కాని ఆ ప్రతిభ, ఆ పట్టుదల ధర్మ మార్గంలో లేకపోతే చివరికి ఏమవుతుంది? ఏకలవ్యుడి జీవితమే బహుశా దీనికి సమాధానం. సరే, అది ఏకలవ్యుడి కథ. ఇప్పుడు మనం ద్రోణుడి అధికారిక శిష్యులైన పాండవులు, కౌరవుల దగ్గరికి వద్దాం. ద్రోణుడు వాళ్లకి కేవలం అస్త్రవిద్యే కాదు, వాళ్ల గుణగణాలను కూడా పరీక్షిస్తూ ఉండేవాడు. ఉదాహరణకి ఒకసారి ద్రోణుడు దుర్యోధనుడిని పిలిచి రాజ్యంలో వెతికి నీకంటే మంచివాడిని ఒకరిని తీసుకురా అన్నాడు. దుర్యోధనుడంతా తిరిగివచ్చి, గురుదేవా, నాకంటే మంచివాడు ఒక్కడూ కనిపించలేదు, నేనే ఉత్తముడిని అన్నాడు. అదే పని యుధిష్ఠిరుడికి అప్పగించాడు, కాని కాస్త మార్చి నీకంటే చెడ్డవాడిని తీసుకురా అని. యుధిష్ఠిరుడు కూడా తిరిగివచ్చి నాకంటే చెడ్డవాడు ఎవ్వరూ కనిపించలేదు, ఎందుకంటే వేరొకరిలో చెడుని వెతకాలి అని ప్రయత్నించిన నేనే అందరికంటే నీచుడిని అని చెప్పాడు. చూసారా, ఇద్దరి వ్యక్తిత్వాల మధ్య ఎంత తేడా! అహంకారమెక్కడా, వినయమెక్కడో స్పష్టంగా తెలుస్తుంది. ఆ సమాధానాలు విన్న ద్రోణుడికి ఒక విషయం స్పష్టంగా అర్థమైపోయింది. దుర్యోధనుడి అహంకారం ఒక రాజ్యాన్నే నాశనం చేయగలదు, కాని యుధిష్ఠిరుడి వినయం ప్రజలను సంతోషంగా ఉంచుతుంది అని గ్రహించాడు. రాబోయే కాలంలో వాళ్ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయో ఇది ఒక రకంగా మనకి ముందే చెబుతోంది. ఇది గుణగణాల పరీక్షైతే, ఇక వాళ్ల సాహసాన్ని పరీక్షించడానికి ద్రోణుడు ఒక నాటకమాడాడు. ఒకరోజు గంగానదిలో శిష్యులతో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ద్రోణుడి కాలు పట్టుకున్నట్లు నటించాడు. అది నిజానికి ఒక పరీక్ష. ద్రోణుడు రక్షించండి రక్షించండి అని అరవగానే చాలామంది శిష్యులు భయంతో బిగుసుకుపోయారు. ఏం చెయ్యాలో కూడా వాళ్ళకి తోచలేదు. కాని ఒక్క అర్జునుడు మాత్రమే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలోనే కదా అసలైన ధైర్యం, నైపుణ్యం బయటపడేది. చూస్తుండగానే అర్జునుడు తన విల్లు ఎక్కుపెట్టి కేవలం 7 బాణాలతో ఆ మొసలిని చంపేసి తన గురువును కాపాడాడు. అంత వేగంగా, అంత ఖచ్చితత్వంతో అతను బాణాలు వేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
అర్జునుడి సమయస్ఫూర్తికి పరాక్రమానికి ద్రోణుడు ఎంతగానో ముగ్ధుడయ్యాడు. అందుకే అతనికి ఒక గొప్ప బహుమతి ఇచ్చాడు. అదే శక్తివంతమైన బ్రహ్మాస్త్రం. కాని దాంతోపాటు ఒక పెద్ద బాధ్యతను కూడా పెట్టాడు. ఆ అస్త్రాన్ని సమానమైన శత్రువు మీద తప్ప వాడకూడదని హెచ్చరించాడు. ఆ తర్వాత తన మాటకు కట్టుబడి నా శిష్యులలో నీకంటే గొప్ప విలుకాడు ఇంకెవ్వరూ ఉండరు అని మళ్లీ వాగ్దానం చేశాడు. సరే, ఇక్కడితో కథ అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు కథలోకి మరో ముఖ్యమైన, కాస్త రహస్యమైన పాత్ర ప్రవేశించబోతుంది. అతని విధి ఈ రాజకుమారుల భవిష్యత్తుతో ముడిపడి ఉంది. ఆ పాత్రే కర్ణుడు. అతను ఒక సూతుడైన అధిరథుడు, రాధల పెంపుడు కుమారుడు. వాళ్ళకి అతను శిశువుగా ఉన్నప్పుడు నదిలో ఒక పెట్టెలో తేల్తూ దొరికాడు. అతని పుట్టుక ఒక రహస్యం. కర్ణుడికి 16 ఏళ్లు వచ్చినప్పుడు అతని జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చింది. అతని తండ్రి ప్రేమగా ఒక రథాన్ని బహుమతిగా ఇస్తే కర్ణుడు దాన్ని తిరస్కరించాడు. సూతపుత్రుడిగా రథం నడపడం తన మార్గం కాదని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు. అతను తన తల్లితో ఇలా అన్నాడు, అమ్మా, నాకు ఈ రథాల మీద ఆసక్తి లేదు. నేను పట్టుకోవాలనుకుంటున్నది విల్లు బాణం. నేను నేర్చుకోవాలనుకుంటున్నది ధనుర్విద్య. ఈ మాటల్లో అతని ఆశయం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. ఆ తర్వాత తన పుట్టుక రహస్యం గురించి తల్లి చెప్పగా విని కర్ణుడు మరింత దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఇక తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక గొప్ప గురువును వెతుక్కుంటూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. కర్ణుడు అర్జునుడికంటే గొప్ప యోధుడిగా ఎదుగుతాడా? మరి ద్రోణుడు అర్జునుడికిచ్చిన మాటేమవుతుంది? బహుశా మహాభారతంలోని అతిపెద్ద వైరం ఇక్కడ్నుంచే మొదలైందేమో. ఏమంటారు? తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ను తప్పకుండా చూడండి. వేదా స్టోరీ కార్నర్కు మద్దతు ఇవ్వడానికి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. ధన్యవాదాలు.